నాకు డైరెక్టర్ కంటే ముందు దివాన్ తెలుసు. సో దివాన్ యాజ్ లైక్ మై బ్రదర్. దీవాన్ అయితే ఎడిటింగ్లో నేను ఎప్పుడు పిలిచినా ఎప్పుడు చేద్దామన్నా వద్దు బ్రో ఇప్పుడు వర్క్ ఉంది అది ఒక్కసారి కూడా అట్లా అంది. సరే చేద్దాం ఈ చేంజెస్ కానీ నేనన్నా చేంజెస్ వద్దు దీవాన్ ఇది బాగాలేదు కట్ చేయి ఇది చేయి ఏమన్నా ఆయన చేస్తుండే ఒక పాజిటివ్ నా ఒక అన్నలాగా. అండ్ దెన్ దివాన్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కొద్దిగా. నా మ్యూజిక్ కంటే దివాన్ ఎడిటింగ్కే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. హే గాయ్స్, ఈరోజు మనతో ప్రియురాలు వెబ్ సిరీస్ టీమ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. సో లెట్స్ చిట్ చాట్ విత్ దెమ్. హాయ్. ఓకే, ఎలా ఉన్నారు డైరెక్టర్ గారు? ఈ స్టోరీని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? స్టోరీ అంటే స్టోరీ టైటిల్ వచ్చేసి ప్రియురాలు అండి. ఒక లవ్ స్టోరీ అంటే ఒక ఫీల్ గుడ్ అనేది ఒక అందరు ఫీల్ అవుతారు లవ్ స్టోరీ ఉంటే. అండ్ అందరు కనెక్ట్ అవుతుంది. ఎవరైనా నార్మలీ రొటీన్ స్టోరీ లేకుండా ఎట్లన్నా లవ్ స్టోరీస్ అనేది సినిమా స్టార్ట్ అయ్యే పాస్ట్లోకి వెళ్తే అండ్ ఇప్పటి వరకు చాలా లవ్ స్టోరీస్ వచ్చినాయి. బట్ ఆడియన్స్కి ఏంటంటే లవ్ స్టోరీ అయితే ఒక జాన్రా, అది ఫిక్స్. ఏదైనా లవ్ స్టోరీ ఉంటే అది చూస్తారు. దీంట్లో ఏంటంటే నా ప్రియురాలు దాంట్లో స్టోరీ ఏంటంటే 3 స్టేజెస్ ఆఫ్ లవ్ స్టోరీ. లవ్ అనేది ఒక క్యారెక్టర్కి ఆయన స్టేజెస్ ఉంటాయి. పర్సనల్ లైఫ్లో ఇట్లా ఫేస్ చేస్తాడు లవ్ స్టోరీ. దాంట్లో ఆయన పర్సనల్ ముగ్గురు అమ్మాయిలతో అట్లా. ఈ ఇన్సిడెంట్స్ ఏంటంటే ట్రూ ఇన్సిడెంట్స్ అండి. నార్మలీ మనం అందరూ చూస్తే ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరన్నా పర్సనల్గా ఫీల్ అవుతారు అండ్ కనెక్ట్ అవుతారు. కొన్ని ఈవెంట్స్ చూస్తే, కొన్ని సీన్స్ చూస్తే, కొన్ని డైలాగ్స్ చూస్తే అట్లా అని అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు ఒక కాంటెంట్ తీయాలని మా మోటివ్. అట్లా ట్రై చేసినాం దీనికి. ఇదే టైటిల్ ఎందుకు పెట్టారు? ప్రియురాలు అంటే ఒక మై డియర్ అని ఇంగ్లీష్లో అంటారు, జాను అని హిందీలో. అంటే ఈ ప్రియురాలు అనేది ఒక అమ్మాయికి చెప్పడం కాదు, ఆర్ఎల్స్ అది అంటే కన్వే చేయడం కాదు. ప్రియురాలు అనేది ఒక ఆ క్యారెక్టర్ ఉంది కదా, మెయిన్ క్యారెక్టర్ మా ప్రియురాలు దాంట్లో హరి. ఆయన మీద స్టోరీ అదంతా. అయితే ఆయన మైండ్లో ఏంటంటే ఆయన లైఫ్ అంతా ఆలోచిస్తాడు. ఆయన ఏమేమి చేసినాము, ఏమేమి ఫ్లాస్ ఉన్నాయి, ఏమేమి ఆలోచించినాము, అండ్ ఎట్లెట్లా ఆయన మెచ్యూరిటీ పెరిగింది, ఎట్లా ఆయన సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేసిండు లైఫ్లో లవ్ పరంగా అండ్ అన్నీ. సో ఆ ప్రియురాలు అనేది లైఫ్ని డెడికేట్ చేస్తుంది. లైఫ్ అయిన ప్రియురాలు అట్లని ఆ టైటిల్ అది పెట్టినాము. ప్రియురాలు అనే ట్యాగ్లైన్ కూడా ఉంది, నా జ్ఞాపకం అని. ప్రియురాలు నా జ్ఞాపకం అంటే మై మెమరీస్. ఆ లైఫ్ అనేది ఆయన మెమరీస్, అదే అందుకోసం పెట్టినామండి. ఓకే, పోస్టర్లో టైటిల్ పక్కన ఒక బెంచ్ ఉంది కదా, అది పెట్టడానికి రీజన్ ఏంటి? ఏంటంటే ఆ స్టోరీలో ఒక మన మెయిన్ లీడ్ క్యారెక్టర్ అంటే ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు లాస్ట్ స్టేజ్ ఆఫ్ లవ్లో ఆ బెంచ్ మీద అమ్మాయితో ఒక డెసిజన్, ఫైనల్ డెసిజన్ తీసుకుంటాడు, అది పెళ్ళి. అందుకోసం అటు ఒక డెసిజన్ తీసుకోవాలని ఆ బెంచ్ ఒక మోటివ్తో చెప్పినాం అంతే. ఆ బెంచ్తో ఒక కీ మూమెంట్ అది అందుకోసం పెట్టినాం. ఓకే. అండ్ ఈ టీం మొత్తంలో మీదే కదా చిన్న వయసు. ఒక డైరెక్టర్గా అందరిని మేనేజ్ చేయడం అసలే కష్టం. మీరు ఎలా మేనేజ్ చేస్తారు? మేనేజ్ చేయడం అంటే నేను ఒక్కడిని మేనేజ్ చేయలేను, బట్ అందరి టీం అంతా సపోర్ట్తోనే మేనేజ్ చేసినామండి. అంటే నేను ఒక్కడిని కాకుండా నాకు ఫ్రెండ్ శ్రీవిద్య అయితే ఆల్రెడీ మేము వర్క్ చేసినాం. ఆ టీం అంతా శ్రీవిద్య కానీ, ఉదయ్ బ్రో కానీ, దీవాన్ కానీ, చరణ్తో ఫస్ట్ టైం కలిసాం. అట్లా వీళ్ళ సపోర్ట్తోనే నేను చేసిన. వీళ్ళకు స్టోరీ చెప్పడం కానీ అండ్ నరేట్ చేసి షూట్లో అదంతా వీళ్ళు సపోర్ట్ చేస్తూనే నేను కంటిన్యూస్గా చేస్తూ, నాకు వీళ్ళ సపోర్ట్తోనే వచ్చిన. అంటే చిన్న వయసు అంటే ఓకే, వయసు అనేది అది ఒక నంబర్ అండి. మెచ్యూరిటీ అనేది ఒక ఉంటుంది మనకు, ఏ స్టేజ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను వీళ్ళకు కన్వే చేసి కాంటెంట్ కానీ చేసినామంతా. ఈ క్యారెక్టర్స్కి ఈ యాక్టర్స్ అయితే బాగుంటారు అని ఎలా క్యాస్ట్ చేస్తారు మీరు అసలు? మెయిన్ లీడ్ అయితే మేము ఆల్రెడీ ఫిక్స్ ఉండండి. రాసే ముందే నేను రాస్తున్నాను మన ఉదయబ్రోకి చెప్పి ఇట్లా ఉందంటే అదైతే ఓకే. కానీ మనకు మెయిన్ దీంట్లో అంటే ముగ్గురు అమ్మాయిలు కావాలి. అట్లా అని లాస్ట్ ప్రాజెక్ట్లో మేము నలుగురం పాయల్తో, మా మెయిన్ లీడ్ పాయల్ ఆమెతో వర్క్ చేసినాం. అయితే ఆమె కొంచెం థర్డ్ స్టేజ్ అంటే మన ఒక స్టేజ్ ఉంది లవ్ స్టేజ్ ఈ ప్రియురాలు దాంట్లో. ఆమె బాగుంటుందని అంటే ఫిక్స్, ఆమెతో ఆ క్యారెక్టర్ కన్వే అవుతుందని ఆమె ఫిక్స్ చేసినాము. సెకండ్ ఏంటంటే ఒక అమ్మాయి ఖుషి అనే అమ్మాయి, ఆమెకు చూసినాం ఇట్లనే ఇన్స్టాలో చూస్తే ప్రొఫైల్ దొరికింది, ఆమెతో మాట్లాడాం. ఆమె కొంచెం సెట్ అయిపోయింది. ఆ క్యారెక్టర్ ఎట్లెట్టుందో ఆమె ఫేస్లో ఆర్ఎల్స్ ఆమె యాక్టింగ్ స్కిల్స్లో అట్లా అనిపించినాయి.
అండ్ థర్డ్ ఏంటంటే ఖుషి జైస్వాల్ అని ఒక ఆమె ఉంది. ఆమె కూడా క్యారెక్టర్ సేమ్, ఒక ముస్లిం అమ్మాయి క్యారెక్టర్ అది జోయా అనేది. ఆ క్యారెక్టర్కి చూస్తేనే అనిపించింది క్యారెక్టర్ ఈమెతో సెట్ అయిపోతుంది, కన్వే అవుతుంది అని, అందుకోసం ఆమె తీసుకున్నాము. ఓకే, మీరు ఈ క్యారెక్టర్స్ కోసం ఆడిషన్ చేశారా, లేకుంటే చూడగానే వీళ్ళే ఫిక్స్ అని డిసైడ్ అయ్యారా? మెయిన్ లీడ్స్ అంటే మ్యాక్సిమం హరి క్యారెక్టర్కి చేయలేదు ఉదయ్ బ్రోకి. క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వేరేవి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఆర్ఎల్స్ ఫీమేల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి తీసుకున్నాము, ఆడిషన్ తీసుకున్నాము. ఒక 1 month అట్లా ఫోన్లోనే అంటే ఆన్లైన్ ఆడిషన్స్ కానీ ట్రై చేసి వేరే ఫ్రెండ్స్ గ్రూప్స్ అట్లా చేసి తీసుకున్నాము. బట్ ఒక్కసారి ఏంటంటే ఇట్లా గ్రూప్ మీటింగ్లో ఇట్లానే రెస్టారెంట్కి పోతే వాళ్ళ ఫ్రెండ్ అట్లా ఒకతను కలిసిండు, అరవింద్ ఆయన పేరు. అది బార్లా కలిసినాము. సో ఆయన కలిస్తే ఆయన క్యారెక్టర్ నేనైతే ఏదైతే క్యారెక్టర్ రాసినానో అది ఆయనలో ఉంది, ఆల్రెడీ ఉంది, అది ఓకే సూట్ అదేమో అనుకున్నాం. ఇట్లనే కలిసి మాట్లాడితే ఫ్రెండ్లీ మాట్లాడితే ఒకసారి డైలాగ్ ఇచ్చినాం. ఫస్ట్ టైంకి రాలే, ట్రై చేసి వచ్చింది. అట్లా ఆ బార్లో ఆయన ఆడిషన్ అయింది, అట్లా తీసుకున్నాం ఆయనకి. ఓకే, మెమొరబుల్ ఆడిషన్. యా, దట్స్ మెమొరబుల్ ఆడిషన్. మీరు ఈ టీంతో ఇంతకుముందు కూడా వర్క్ చేశారు కదా, అండ్ సినిమాటోగ్రాఫర్తో కూడా వర్క్ చేశారు. సో అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ కనిపించింది? అప్పటికైతే ఓన్లీ స్టార్టింగ్లో ఉండే అంటే అన్ని టెక్నికల్ విషయంగా అసలు ఏం మెచ్యూరిటీ ఉండే బట్ అంత లేకుండే. బట్ అది ట్రై చేసినాము, వచ్చింది, చేసినాము, ఓకే రీచ్ అయింది. బట్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, నేర్చుకున్నాము, ఎక్స్పీరియన్స్ వచ్చింది. మన శ్రీవిద్య కూడా లైటింగ్ పరంగా అట్లా నేర్చుకొని ట్రై చేసి వేరే లైటింగ్ కొంచెం లెవెల్ పెంచి అది చేసినాం, ట్రై చేసినాము. ఓకే, అంటే మీకు వెబ్ సిరీస్ ఇది ఫస్ట్? వెబ్ సిరీస్ ఫస్ట్, ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేసినాము, సేమ్ టీమ్ దీవాన్తో ఒక వేరే షార్ట్ ఫిల్మ్ చేసిన, ఎడిటర్ అయినా అయితే వేరే షార్ట్ ఫిల్మ్ చేసిన, అది ఆయనతో వర్క్ చేసిన. చరణ్తో ఫస్ట్ టైం ఇది వర్క్ చేయడం, మ్యూజిక్ గురించి అండ్ పోస్ట్ ప్రొడక్షన్ గురించి. ఓకే, మీరు ఈ షూట్ కోసం ఒక ఓయో రూమ్ బుక్ చేశారంట, నిజమేనా? అవును, ఓయో రూమ్ ఎందుకు బుక్ చేశారు? అదేంటంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ చేసినాం, అవుట్డోర్ కానీ అంతా పబ్లిక్లో షూట్ చేసినాం. మాకు రూమ్స్ కావాలి, అంటే ఒక కొన్ని సీన్స్ ఉన్నాయి, రూమ్ సీన్స్ ఉన్నాయి. అయితే అది సెట్ అయితే లేదు, ఎక్కడ సెట్ అయితే లేదు. అయితే అరవింద్ ఐడియా అది, ఆయన తెలిసినది ఎల్బీ నగర్. అరవింద్ ఎవరు? అంటే నా ఐడియా ఒక రూమ్ చేద్దాం, హోటల్ చేద్దాం అది. హోటల్ అంటే ఇప్పుడు మనకు చీప్లో దొరికేది ఓయో. అయితే ఎల్బీ నగర్ సైడ్ ఆడ ఉండే మేము షూట్ అక్కడనే ప్లాన్ చేసి, అంటే అది యాక్చువల్లీ ఒక రూమ్, కానీ మీరు ఓయో రూమ్ తీసుకొని చేశారా? లేదు, అది ఓయో రూమ్ మేము రూమ్ లాగా యూజ్ చేసాం. అంటే హోటల్ రూమ్ కాకుండా బ్యాచిలర్ రూమ్ లాగా యూజ్ చేసాం. రూమ్ కావాలి, బ్యాచిలర్ రూమ్, ఒక బెడ్రూమ్ టైప్ ఆఫ్ అది అట్లా కావాలి. అయితే ఓయోలో బుక్ చేసి మొత్తం సెటప్ చేసి వాళ్ళకి పర్మిషన్ అడిగి అది షూట్ చేసినాం ఆ సీన్ అంతా. ఓకే, మీ మదర్ టంగ్ తెలుగు కాదు కదా? లేదండి, మీది ఏంటండి? మరాఠీ. ఓకే, హిందీ మోర్ ప్రిఫరబుల్. ఓకే, అండ్ మీరు స్టిల్ స్క్రిప్టింగ్ అండ్ షూటింగ్ ఎలా మేనేజ్ చేశారు? స్క్రిప్టింగ్ అయితే నేను నా తెలుగు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, అది కూడా వేరేది, చాలా మందికి అర్థం కాదు. తెలియట్లేదు ఇప్పుడు మీరు మదర్ టంగ్ తెలుగు కాదని కదా. నా డైలాగ్స్ కానీ చాలా తెలుగు, అది చూస్తే మన టీమ్ కరెక్షన్స్తోనే అది కో డైరెక్టర్ ఉండే కళ్యాణ్, ఆయన అండ్ ఎవరు సపోర్ట్ చేసి దానికి కరెక్షన్స్ చేసి చాలా కరెక్షన్స్. ఈయన కాదు, వేరే ఫ్రెండ్ కళ్యాణ్ అని, వాళ్ళిద్దరు చూసి కరెక్ట్ చేసిరు. అది కరెక్ట్ చేయడం కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో చాలా కరెక్షన్స్ జరిగినాయి. డబ్బింగ్ విషయంలో వస్తే ఫీమేల్ వోకల్స్ కానీ, ఎందుకంటే మన ఫీమేల్ కూడా హిందీ ఇద్దరు, అయితే వాళ్ళు కూడా డబ్బింగ్ చేయలేదు, వేరే డబ్బింగ్ అయితే ఆడ ఇష్యూస్ వచ్చినాయి. అట్లా అని తెలుగు నేను నేర్చుకున్నా ఈ స్టేజ్లో, ఈ జర్నీలో తెలుగు కొంచెం నేర్చుకున్నా, ఒక లెవెల్ పెంచింది తెలుగుకి అంతే. మరి స్క్రిప్టింగ్ ఎలా? నేనే రాసుకున్నది. ఎలా రాశారు? తెలుగులోనే రాసిన, ఇంగ్లీష్ రాసిన, టెక్స్ట్ చేసాం కదా అట్లా రాసుకున్నా. కొన్ని చాలా మిస్టేక్స్ ఉన్నాయి. షూట్లో అయితే నార్మల్ అండి, అది అందరికి హిందీ వచ్చు అండ్ ఇంగ్లీష్ వచ్చు, తెలుగు అయితే నార్మల్ అర్థమవుతుంది కదా. హైదరాబాద్లో ఉంటాం, హైదరాబాద్ వచ్చు. ఎప్పటి నుంచి ఉంటాను హైదరాబాద్లో? చిన్నప్పటి నుంచి. నేను ఉండే ఏరియా కొంచెం హిందీ ప్రిఫర్, మా ఫ్రెండ్స్ అందరూ హిందీ కదా, అందుకోసం తెలుగు ఏం మాట్లాడరు. ఇక్కడ వచ్చి ఈ ఏరియాలో అంటే యాక్చువల్ ఏరియా ఇది కదా, నేను శంషాబాద్ సైడ్ ఉంటాను యాక్చువల్లీ, అక్కడ హిందీ చాలా ప్రిఫర్. ఇక్కడ వచ్చి
తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది అంతే. అండ్ మీది కూడా మదర్ టంగ్ తెలుగు కాదు కదా, ఎలా మేనేజ్ చేశారు? Actually, I'm here for like 2 years now. తెలుగులో ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి. Please. So I'm trying to learn Telugu because I have to work in this industry, right? Okay. So with the help of my team also to like understand the script, DK and me we sat like for one day and we discussed everything what I need to understand about the script, and like that the support of my team, I don't find it very hard to understand the script and all. Okay. So they made it very easy for me to understand. So it was never an issue for me. ఓకే, ప్రతిదీ తెలుగు అర్థమవుతుందా? Yeah, I can అండ్ ఇంకా understand. ఈడ ప్లస్ ఏంటంటే అంటే ఈడనే 18 plus. ఈడ ఫస్ట్ అందరూ అవి నేర్చుకుంటారు ప్రాబ్లీ కదా. ఇద్దరం హిందీ కదా, తెలుగు మాట్లాడితే అదే వస్తాయి. ఇద్దరం హిందీ కదా, సో అది ప్లస్ అయింది. ఎందుకంటే నేను స్టోరీ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ చేయను. మీరే నేర్పించారా తనకి 18+? లేదు లేదు, నేను కాదు, వేరే అతను. నేను ఈజీలీ చెప్పడానికి వచ్చింది, కాంటెంట్ కానీ స్టోరీ కానీ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే. తెలుగులో స్క్రిప్టింగ్ And కానీ we have worked before. So ఓకే, మీరు కూడా హిందీ అవ్వడం వల్ల ఈజీగా plus అయిపోయింది అది. చెప్పగలిగారు. ఓకే. అండ్ మీకు ఈ వెబ్ సిరీస్లో 3rd ఎపిసోడ్ యా మొత్తం ఒక స్కూల్లో ఉంటుంది కదా, అవును. అండ్ అందులో మీ ఫీలింగ్, అందులో మీరు 2nd స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు మీరే మీ స్కూల్ కదా అది? అవును, అది నేను చదువుకున్న స్కూల్ మా ఏరియాలో. అది మీ ఫీలింగ్ ఏంటి అక్కడ షూట్ చేయడం? అది చాలా మంచి ఫీలింగ్ అండి. అంటే ఎందుకంటే అప్పుడు చిన్నప్పటి నుండి ఆ స్కూల్లో చదువుకున్నాం, చాలా ఫేస్ చేసినాం అమ్మాయిల పరంగా కానీ, ఏదో క్లాసెస్ స్కూల్ అది ఒకటి స్కూల్ కదా. మా స్టోరీలో ఏంటంటే కాలేజ్ బ్యాక్ డ్రాప్ అది. ఓకే. ఆ సార్ని రేపు షూట్ అంటే ఈరోజు నైట్ నేను ప్రిన్సిపల్ సార్ని కాల్ చేసి పర్మిషన్ అడిగి రిక్వెస్ట్ చేసి 10th క్లాస్ వాళ్ళకి, నాకు స్టూడెంట్స్ కావాలి, అయితే 10th క్లాస్ వాళ్ళకి అప్పుడప్పుడే సివిల్ డ్రెస్ వేసుకొని రమ్మన్నా నెక్స్ట్ డే. ఓకే. అట్లా అని ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే నైట్ 9 వరకు షూట్ చేసినాం స్కూల్లో. ఆ ఫీలింగ్ వేరే అండి. మనం నేర్చుకున్న దాంట్లో మనం స్టడీస్ కంప్లీట్ చేసినాం ఆ స్కూల్లో, మళ్ళీ ఆడ పోయి ఒక షూట్ చేయాలి, ఒక కెరియర్ బిల్డ్ చేసి అక్కడ చేయాలని చాలా ఒప్పుకున్నారా ప్రిన్సిపల్ ఫస్ట్? అండ్ సివిల్ డ్రెస్ ఎందుకు, యూనిఫామ్ కాదా? కాలేజ్ బ్యాక్డ్రాప్ అది, ఎందుకంటే స్కూల్ కదా అది, కాలేజ్ కావాలి నాకు, క్లాస్ రూమ్ కాలేజ్లో కనిపించాలి, అట్లయితే సివిల్ డ్రెస్ వేయించిన అందుకోసం. ఓకే. అండ్ దీంట్లో ఏమన్నా మీ పర్సనల్ ఏమైనా ఉన్నాయా? 3rd ఎపిసోడ్ ఉంటుంది. అండ్ ఈ స్టోరీ అందరికీ తెలుసు కదా మీకు, సో ఇందులో మీ పర్సనల్ గా ఏమన్నా కనెక్ట్ అయ్యాయా? మీకు కనెక్ట్ అయ్యాయా? నేనే కనెక్ట్ అయ్యా, రాసింది నేనే. 3rd ఎపిసోడ్ అంతా నాది ఉంటుంది. ఓకే. ఒరిజినల్ స్టోరీ నాకు జరిగింది, సేమ్ ఈవెంట్స్ ఉంటాయి, అవి చూస్తే అర్థమవుతుంది అంతే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏప్రిల్లో స్టార్ట్ చేసినాము రాయడం, అంటే స్క్రిప్టింగ్ కానీ ప్రీ ప్రొడక్షన్ కానీ ఏప్రిల్ స్టార్ట్ చేసినాము. మేలో ప్రొడక్షన్ స్టార్ట్ చేసినాము షూట్ కానీ. అప్పుడు పీక్ సమ్మర్ ఉండే, చాలా డిఫికల్టీస్ వచ్చినాయి, ఎండ ఉండే, చాలా అవుట్డోర్ షూట్స్ ఉండే, చాలా డిఫికల్టీస్. ఎక్కడ షూట్ చేశారు మొత్తం హైదరాబాద్లోనే, ఓవరాల్ బంజారా హిల్స్ కానీ పంజగుట్ట కానీ ఎల్బీ నగర్ సైడ్ బడంపేట్, ఓవరాల్ హైదరాబాద్లో షూట్ చేసినాం. ఎందుకంటే 3 స్టేజెస్ కదా, ఒక స్పాన్ ఆఫ్ 10 years ఉంటుంది. 3 ఎపిసోడ్స్లో డిఫరెన్స్ లుక్స్లో కానీ ఏరియాస్ పరంగా కానీ అట్లా డిఫరెన్స్ కనిపించాలని ఓవరాల్ హైదరాబాద్లో చూసుకున్న లొకేషన్స్ అట్లా ప్లాన్ చేసినాము. ఎప్పుడు అంటే షూట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పటికి కంప్లీట్ అయ్యింది? ఎన్ని డేస్కి? 1 month పట్టిందండి. 1 month. యా. మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత ఇన్ని డేస్ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? మధ్యలో కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, ఏదో పర్సనల్ ఇష్యూస్ వచ్చినాయి. అవి ఓకే. ప్రొడక్షన్ బడ్జెట్ పరంగా కానీ ఇక్కడ ఏం ఛాలెంజెస్ వచ్చినాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రాజెక్ట్ అందరికీ ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి. బడ్జెట్ అనుకున్నాం ఒకటి, దానికి కొంచెం ఎక్కువ అయిపోయింది, అది డబల్ అయిపోయింది అనుకోండి. ఓకే. అందుకు కొంచెం డిలే అయ్యి ఇంతవరకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? త్వరలోనే వచ్చేస్తుంది, త్వరలో రిలీజ్ అవుతుంది. త్వరలోనే. November end వరకు వచ్చేస్తుంది. నవంబర్ ఎండ్. ఓకే. మీకు ఇష్టమైన జానర్ ఏంటి? లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అండ్ థ్రిల్లర్ మిస్టరీ ఇష్టం ఉంది. 2. ఓకే. ఏది ఫ్యూచర్లో ఏం జోనర్స్ మీ దగ్గర నుంచి వస్తాయి? థ్రిల్లర్ వస్తుందండి ఇప్పుడు. థ్రిల్లర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ థ్రిల్లర్. ఓకే. ఫీమేల్ లీడ్స్ ఎందుకు ప్రమోషన్లో రాలేదు? వాళ్ళు కొంచెం వాళ్ళ వర్క్స్ మీద బిజీ ఉన్నారు, అందుకోసం కుదరలేదని. అందుకేనా ఏమైనా ఫైటింగ్ ఏమైనా?
లేదండి, వేరేదేం వర్క్స్ ఉన్నాయి. అండ్ డైరెక్ట్ సిరీస్లో చూడండి అని వాళ్ళ క్యారెక్టర్స్తో ఇంట్రడ్యూస్ చేద్దామని ఓకే. తీసుకుంటాను. ట్రైలర్ రిలీజ్ అయ్యాక నేను చూశాను, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. బయట నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? అందరికీ నచ్చిందండి, చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి. అనుకో అంటే సోచే వస్తే జాదా ఇట్లా రివ్యూస్ వచ్చినాయి, అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చాయి. ఎక్కువ వచ్చినాయి, ఎక్స్పెక్ట్ చేయలేదు. టీం గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఒక్కొక్కరి గురించి? టీం గురించి అంటే హోల్ టీమ్ ఒక బ్యాక్ బోన్ లాగండి నాకు. ఈ ప్రాజెక్ట్కి చాలా నేను ఎంత కష్టపడ్డానో టీం కూడా అంతా నాకు సపోర్ట్ చేస్తూ కష్టపడి వచ్చి నాకు చాలా సపోర్ట్ చేసారు. దీవాన్ అయితే ఎడిటింగ్లో నేను ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు చేద్దామన్నా వద్దు బ్రో ఇప్పుడు వర్క్ ఉంది అది ఒక్కసారి కూడా అట్లా అనలే. సరే చేద్దాం, ఈ చేంజెస్ కానీ నేనన్నా చేంజెస్ వద్దు దీవాన్ ఇది బాగాలేదు, కట్ చేయి, ఇది చేయి, ఏమన్నా ఆయన చేస్తుండే. ఒక పాజిటివ్ నా ఒక అన్నలాగా. సేమ్ ఉదయ్ బ్రోతో అదే సేమ్, ఉదయ్ బ్రో కూడా అంతే సేమ్. ఏం చేసి నా మీద ఆయనకు నమ్మకం, అది నేనేం చేయమన్నా చేసేస్తుండే. యాక్టింగ్లో కానీ సీన్స్లో కానీ హీ హ్యాస్ బిలీవ్, ఒక చిన్న తమ్ముళ్ళలాగా నా మీద ఒక నమ్మకం పెట్టుకొని హీ హ్యాస్ సపోర్టెడ్ మీ హోల్ ఇదంతా ప్రాసెస్లో, జర్నీలో. బట్ ఒక పర్సనల్ కూడా ఉంటుంది, ఒక యాక్టర్ డైరెక్టర్ ఓకే, ఒక పర్సన్ కూడా రిలేషన్ ఉంటుంది అట్లా అని. చరణ్ అన్న కూడా చాలా స్టార్టింగ్ నుండి ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ మనం అన్న దగ్గర పోయినామో మ్యూజిక్ గురించి అండ్ పోస్ట్ డబ్బింగ్ గురించి ఎప్పుడు చూసినా అసలు లేదు, కుదరదు, టైం లేదు, ఒక్కసారి కూడా అనలే. చేద్దామంటే చెప్తుంది, అన్నీ పాజిటివ్, అంత కలిస్తే, అంత టీం కలిస్తే ఇది. అండ్ శ్రీవిద్య అయితే నాకు సపోర్ట్ అంటే ఒక పక్కన ఉండే శ్రీవిద్య. నార్మల్ నేను దీది అని పిలుస్తాను ఆమెకి, అది మాతో అయితే ఉంటుంది. నాకు కరెక్ట్ చేస్తుంది ఆమె కూడా ఒక ఐడియాలజీ ఉంటుంది, ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇది వద్దు, ఇది బాగుండదు, ఇది పెడదాం. మాతో అది టెక్నికల్ పరంగా అండ్ సీన్ పరంగా ఇది బాగుండదు, కరెక్ట్ చేస్తూ ఉంటుంది. అదంతా కలిస్తేనే ఇది వచ్చింది ప్రాజెక్ట్. ట్రైలర్ని ఎన్ని వర్షన్స్ కట్ చేశారు? ఒక 2-3 వర్షన్స్ కట్ చేసాం. ఫైనల్లీ డైరెక్టర్ ఒక మంచి కాన్సెప్ట్ వచ్చాడు, ఇలా చేద్దాం బ్రో బాగుంటుంది, ఇలా లవ్ స్టోరీ లైన్ చేద్దాం. సో అలా కట్ చేసి మంచి మ్యూజిక్తో రిలీజ్ చేస్తాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏ వర్షన్ ఫైనల్ చేశారు మొత్తం? డైరెక్టర్ అంటే ఫస్ట్ ఒక 2-3 వర్షన్స్ ట్రై చేసినాము. నార్మలీ క్లిప్స్ తీసుకొని అది ఎడిట్ చేసి కట్ చేసి ఫాస్ట్ కట్స్లా ట్రై చేసినాం. గ్లిమ్స్ అనుకున్నాం, అది కుదరలేదు. మళ్ళీ టీజర్ అనుకున్నాం, అది కూడా కుదరలేదు. మళ్ళీ కూర్చొని నేను ఒక 1 hour తీసుకొని మొత్తం సీన్స్ అన్ని ఒక రాసుకున్నా, ఒక స్టోరీ లాగా, ట్రైలర్కి ఒక స్టోరీ లాగా రాసుకున్నా. కనిపిస్తుంది యా, అది టైటిల్స్ కానీ అవన్నీ రాసుకొని నేనే ఏం కన్వే చేయాలి, ట్రైలర్తో ఏం కన్వే చేయాలి, స్టోరీ తెలియకుండా ఏం కన్వే చేయాలని అది నేను రాసుకొని దీవాన్ కన్వే బ్రో ఇట్లా ట్రై చేద్దాం మనం, కొంచెం అలాగా డిఫరెంట్ ఉంటుంది, రొటీన్ కాకుండా. ట్రైలర్ అంటే ఫాస్ట్ కట్స్లో లేపడం కానీ ఒక లవ్ స్టోరీ కదా, స్మూత్ మ్యూజిక్తో వెళ్ళిపోవాలని ట్రై చేసినాము. అట్లానే దీవన్ సపోర్ట్తో అండ్ చరణ్ అన్న మ్యూజిక్ ఇచ్చి దానికి వేరే లెవెల్కి తీసుకొని వచ్చిన ట్రైలర్కి. శ్రీవిద్య గారు, ఈ ప్రాజెక్ట్కి సినిమాటోగ్రాఫర్ కదా, ఎలా అనిపించింది మీకు? క్రూ మొత్తంలో ఒకే ఒక అమ్మాయి కదా, ఎలా అనిపించింది? So I never felt like I am the only woman or my gender even mattered while doing this project, because when you work with people who are like-minded and they are very passionate about what they are doing, so it's all about work. And I have shot with them at midnight also, late mornings. It never felt like, oh, I'm not safe or something like that. They made me very comfortable, and I had a very strong cinematography team. They supported me all through and through. Like whenever I need something, they never like had this kind of feeling that no, she's a woman, why we should need to hear what she's saying. But it never occurred to me like that. So whatever we did as a group, and the love for the project we had. So I enjoyed really. ఓకే, ఒక 5 words ఇప్పుడు చెప్పినంత 5 words లో చెప్పండి తెలుగులో. Yeah, please. ఓకే, చాలా సంతోషంగా నాకు చాలా సంతోషంగా, వీళ్ళ మీద నమ్మకం ఉంది. ఓకే. యూజువల్గా అమ్మాయి అనగానే మెన్కి ఇచ్చే అంత వర్క్ వస్తుంది అని అనుకోరు కదా. ఇప్పుడు సేమ్ మెన్ సినిమాటోగ్రాఫర్కి మీకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటారు. మీరు దాని గురించి మాట్లాడతారు. people feel that okay, she is a woman, maybe she will get tired
She can't hold this equipment, or she can't hold a gimbal, or anything. Any idea can come. But whenever you're working on a set, you are passionate, right, about your work. So it doesn't matter. You can do this, or he can do this better. I have with them, like, if you ask me to work from 12 hours to 12 hours, I can do that. It's never an issue for me. So if people think like that, I think it's their perspective, and you can't change things about that. So if your team have a belief in you and they think that you can do it, then doesn't matter what other people will think. So I have love for my work. I'll go on the set and I'll do whatever I feel like. So that gender thing never crossed my mind. Like, I'll do it. This is my job and I have to do it. I have to give my 200%. So, and if you get a good team who will support you through and through, then the work will become easy for you. So yeah. నాట్ ఓన్లీ ఫిజికల్ స్ట్రెంత్ బట్ Yeah. నాలెడ్జ్ కూడా కొంచెం Knowledge, తక్కువ ఉంది అనుకుంటారు కదా. Yes. They think, okay, maybe if we work with a guy cinematographer and anything. But if you ask my director also, if that kind of question maybe never crossed your mind. So I am very grateful to work with people like them who have such kind of belief in me. That, so they don't have this, okay, maybe this shot could have been done better with a guy cinematographer. But I don't think so. If you ask my cast and crew also, In what way? How do you think? because they were very supportive of me. Whatever I used to give suggestions, they used to like have a belief, strong belief in me. Okay, she's saying, maybe it will be like, okay, we should do it. They never questioned. Correct. Like, okay, you don't know this and that. Even with my director, we had a conversation about before shooting also, we will sit together and we'll talk about scene, and we are all learning, right? So if he's not doing something right, I'll tell him. If I'm not doing anything right, he will tell me. Even with my cinematography team, it's not like I am the DOP or something, so they can't have a say in a scene or shot. Whatever they will suggest me, I'll work in that. I won't like, okay, you are below me, so I won't listen to you. So it's like collaborative process. So whatever you will like learn from them, you can portray on the screen also. So I have సినిమాటోగ్రఫీ మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? actually I used to be a very big movie buff, so I wanted to do something regarding filmmaking. So before, when I was in college, I did photography, and from photography this interest came. So yeah. హౌ డు యు టెల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ మూవీ బఫ్? ఎలా ఇంత ముందు ఏం చేశారు అలాగా? Actually, when I was like when I was very small, like in my childhood, so I never had many hobbies and all. Movies, watching movies, every French movies, European movies, Iranian movies, every genre, any language, any genre, I will just watch it, any movie. So a movie gave me a kind of comfort, a kind of friendship, and a kind of belonging that people, I felt with people, that kind of relation that I got it from cinema, watching cinema, and like that I got that kind of feeling. బట్ దేర్ ఆర్ సో మెనీ అదర్ డిపార్ట్మెంట్స్ ఇన్ సినిమా ఆల్సో, సో వై ఓన్లీ సినిమాటోగ్రఫీ? Yeah, because when I joined college, there I did photography. From photography, how to convey your ideas, how to convey emotion through photograph, through 24 frames. So movie is like bigger than that. Yes. We can show emotions, we can show stories which are like people don't know, things that are mattered, we can show it. So I want to like do it for the sake of people who want to convey a story which is very important and people don't give much importance, and I want to like explore things. మీరు ఒడిస్సా నుంచి వచ్చారు కదా? Yes. సినిమాటోగ్రఫీ కోసమే వచ్చారా ఒడిస్సా? Yes. ఓకే. మీ ఫ్యామిలీ? They are in Odisha. ఒడిస్సా. ఓకే. ఒక మంచి ప్రాజెక్ట్ రావాలంటే డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్కి ఒక మంచి ర్యాపో ఉండాలి. Yeah. మీ ఇద్దరి మధ్య ఎలా ఉన్నారు? Actually, first project we did, so in that project we had a kind of like good relation. We built a good relation. So a relation between cinematographer and director is very important. Yeah. Because if we'll take a scene and he'll say, no, I want this, and I will say, I want this, so it won't work like that. So we have a rapport from the starting only, even with Uday, with Divan, because we have worked together. So now with Charan also we have the same rapport. So maintaining rapport with people will also reflect in your work. So even
if you take any story, so he will like tell me, okay, we need to do this, we need to do that. Then we will tell Uday, okay, we need this kind of transition, we need that kind of emotions. So everybody will like give their 100% to do their best in the. ఓకే డికే గారు, మీకు శ్రీవిద్యతో ఎలా వర్కింగ్ ఎలా అనిపించింది వర్కింగ్? అండ్ తను మీరు చెప్పిన ఫ్రేమ్స్ షార్ట్స్ యాస్టీస్ తీయగలిగారా? నేను చెప్పిన కానీ ఇంకా ఎక్కువనే ఎఫర్ట్స్ పెట్టి చేసింది. మా ఇద్దరికి ర్యాప్ అంటే అదే ప్రీవియస్ వర్క్ చేసినాం కాబట్టి కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఐడియాస్ కానీ ఎక్స్ప్లోర్ చేయడము, ఇద్దరం కలిసి డిస్కస్ చేయడం అది ఈజీ అయిపోయింది వర్క్ చేయడం. అండ్ చాలా సపోర్ట్ చేసింది. లేట్ నైట్ షూట్స్ ఉన్నా ఆగి షూట్ తర్వాతనే మొత్తం షూట్ కంప్లీట్ చేసి, ఎంత లేట్ అయినా కూడా అది కంప్లీట్ చేసి మళ్ళీ తన వర్క్ వెళ్ళిపోయింది. ఒక అమ్మాయి అని అది అమ్మాయి ఉంది, గర్ల్ నేను అట్లా అని ఆమె కూడా ఏం తీసుకోలేదు. వర్క్ చేయాలి, కంప్లీట్ చేయాలని తీసుకొని వర్క్ చేసింది. మీ అందరికి ఎలా అనిపించింది? తను అమ్మాయి అంటే అమ్మాయి స్పెషల్ కేర్ ఇచ్చారా ఏమన్నా, లేకుంటే మీలో పాటలాగా అట్లా? లేదు అంటే ఇప్పుడు అలా ఫీల్ కాలేదు, ఎందుకంటే ప్రొఫెషన్ ప్యాషన్తో వస్తాం కదా. సో ఆమె కూడా మాకు ఎప్పుడు ఆ ఫీల్ తెలియదు, నేను అమ్మాయిని నాకు ఈ కంఫర్ట్స్ కావాలి, నాకు అట్లేం లేదు, అందరితో గడిచిపోతుండే. మేము కూడా తన చెల్లిలాగా అట్లా చూసి యూస్ టు వర్క్ అనమాట. చాలా జోక్స్ చేసుకుంటూ చాలా బాగా అవుతుంది షూట్లో. శ్రీవిద్య గారు, ఈ ప్రాజెక్ట్లో మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా, డిఫికల్టీస్ ఏమన్నా? Actually, two things. First, as my director said, we shot it in peak summer time. So getting the correct exposure, even if we started shooting like early morning or late evening also, to get the correct exposure, it was like a big task. Yeah. And the second was, I find it very hard to do the continuity in school. So many non-actors were there. Yes. Yeah, so to get the like continuity right, that was a big job for me. But we, by the help of the team, we managed it. So these two things I found it like hard, but then okay, we managed it with the help of the team. యాజ్ అ సినిమాటోగ్రఫర్గా మీకు ఎవరు యాక్టింగ్ బాగా అనిపించింది? Actually, I liked everyone. Everybody justified their roles. డిప్లొమాటిక్ No, I won't give diplomatic answer. No, I will be clear. Like, see, everybody worked hard for the role and all. So everybody justified their role. But there, of course, there will be one person that you will like connect. So for me, Amit's character played by Arvind. So I really like. Who is Arvind? Arvind, he's not here. So his character was like very natural, and you'll find a guy in every group. There will be a guy who resemble Arvind. So I used to laugh when the scenes of Arvind and Udas. So I used to laugh in their scenes because they were so funny and very spontaneous. There's like natural touch to it. So I found him like my favorite character. But I loved everyone also liked. స్క్రీన్ మీద ఎవరి స్క్రీన్ ప్రజెన్స్ మీకు మంచిగా అనిపించింది? Tough question. Everybody looked great because I only made them look on the screen. No. ఓహో, అందరినీ I can. Everybody looked great because I held the camera, so everybody was great. స్టిల్ ఒక పర్సెంట్ ఎక్కువ. One like maybe Khushi Jaiswal, Zoya. మీరు ఇంత ముందు కూడా తనతో వర్క్ చేశారు కదా, డిఫరెన్స్ ఏమి అనిపించింది? First, the project we did, that was in our like college time. So in that, budget was also very low, like no budget. College provided everything, and crew also 2-3 people we worked. But in this one, budget was also very high, and we need to work like a day and night to compensate the budget, and to maintain a big crew, not a very huge crew, but also 10 people, 10 members, 15 members people were there. So to maintain that, to manage that, it took like little power, strength. But then with the help of everyone, we did a pretty good job. So there is a difference, lot of difference. Yeah, సెట్లో మీకు అనిపించిన ఫన్నీ ఇన్సిడెంట్? actually there are many, but one incident, actually we are shooting near Necklace Road and that side. So that part we did, that scene was completed, but after that we needed a room
that Oyo room thing, no? Yeah, so before that we didn't have any room. Okay. So we were waiting, and we all, the whole crew slept on the like park. Everybody slept. So it was like, what we are doing since morning? We are here, but we are not shooting, and we are sleeping on the like. Everybody is watching what they are doing. So it was like very funny for me. Okay, you were all with cameras, equipment. Yeah, everything. Actors were there, and everybody like lay down on the ground, and for 2-3 hours, I think 2-3 hours. We are there only. Later, with the help of Arvind idea, We got that Oyo thing. Yeah. Yes, Arvind's help. ఆ షూట్ చేయడానికి తీసుకురా లేదంటే జస్ట్ రిలాక్స్ చేయడానికి? No. Only for the shoot. Yeah. To create the room feel. గారు యా ఎడిటర్గా మీరు ఈ ప్రాజెక్ట్ ఎలా జాయిన్ అయ్యారు? డీకే నాకు ఫ్రెండ్ ప్రీవియస్ ఆల్రెడీ ప్రాజెక్ట్ డన్ చేశాను, మేము ఎడిట్ చేసాము. ఈ ప్రాజెక్ట్ ఒక వెబ్ సిరీస్ ఉంది ఇట్లా చేయాలన్నప్పుడు స్టోరీ వినేసి చాలా మంచిగా అనిపించింది. సో ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ వదులుకోకూడదు అని, సో నేను ఎడిట్ చేయాలి, ఆ స్క్రీన్ పైన ఏదైతే ఉందో నా పేరు పడాలి అని నేను డీకేతో ఇంకా స్టోరీ డిస్కషన్. మీకు కనెక్ట్ అయిందా ఏమన్నా స్టోరీలో? అలా ఏం లేదండి, కానీ నేను యాజ్ ఆడియన్గా ఫస్ట్ ఆడియన్గా చూసా కదా, చూసిన ప్రతి ఆడియన్ ఎక్స్పీరియన్స్ ఒక వాళ్ళ స్టేజ్ ఆఫ్ లవ్లో పక్క ఒక టచ్ అవుతుంది ఒకటి, కానీ చాలా బాగా వచ్చింది అవుట్పుట్. మీరు అన్నట్టుగా యాజ్ అన్ ఆడియన్గా మీకు ఎలా అనిపించింది? వేరే వెబ్ సిరీస్తో కంపేర్ చేస్తే ఇది ఎలా అనిపించింది? మార్కెట్లో చాలా వెబ్ సిరీస్ వస్తుంటాయండి, అంటే మీరు చూసుకోండి మా క్వాలిటీ కానీ అండ్ మా మ్యూజిక్ కానీ, మా మ్యూజిక్ చరణ్ మాట్లాడితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ఇవేందో మా ప్రాజెక్ట్ దగ్గరకు వస్తే చాలామంది బయట ఆర్ఆర్ కానీ డబ్బింగ్ కానీ తగ్గుతారు, కానీ మేము అక్కడ ఎక్కడ తగ్గకుండా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి మా సైడ్ నుండి, మంచి ఎఫర్ట్స్. సో మంచి కెమెరామ్యాన్ ఉన్నప్పుడు, మంచి యాక్టర్ ఉన్నప్పుడు, సో డైరెక్టర్ ఎక్కడ తగ్గకుండా, మా ప్రొడ్యూసర్ అయితే ఏమి. సో మాకు ప్లస్ అయింది ఏంటంటే మ్యూజిక్ చరణ్ ఎఫర్ట్స్కి. మీరు ట్రైలర్ చూసారా? చూసాను. ఎట్లా అనిపించింది మీకు? నాకు చాలా బాగా అనిపించింది. తను చెప్పినట్టుగా తను ఒక స్టోరీ రాసి అంటే ఒక స్టోరీని కొంచెం చిన్నగా రాసి దాన్ని ట్రైలర్లా కన్వర్ట్ చేశారని చెప్పారు కదా, అది కనిపిస్తుంది ఒక సీక్వెన్స్లా. పడిపోతారు మా ప్రియురాలు ప్రాజెక్ట్ లవ్లో పడిపోతారు ఆడియన్స్ అందరూ. సో ఇక మీ అందరికీ చూపించాలని మా ప్రాజెక్ట్. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది డీకే గారు, మీరు ఈ ప్రాజెక్ట్లో ఒక సాంగ్ పాడాలని ట్రై చేశారంట కదా, అది ఒకసారి పాడతారా? ఒక 1-2 లైన్స్ పాడండి. పాడాలి కదా ఒక లైన్ ఆడియన్స్ కోసం, మేము చీర్ చేస్తాం, పాడండి. మీ ఆడియన్స్ కోసం 1 లైన్. ఆ 2 లైన్స్ కాకుండా అంటే వేరే సాంగ్ పాడండి. అది రివీల్ చేద్దాం అనుకుంటే వేరే సాంగ్ పాడండి. పాడండి ఒక లైన్. ఓకే. మౌనం గెలిచినదే అర్థం మారినదే నిసిలో మిగిలినదే నా ఉనికి. నైస్, చాలా బాగుంది. దివాన్ గారు, డైరెక్టర్తో మీరు చాలా టైం స్పెండ్ చేశారు విన్నాను. సో మీ ఇద్దరి మధ్యలో జర్నీ ఏమైనా మూమెంట్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? స్టార్టింగ్ రఫ్ కట్ దగ్గర నుండి ఫైనల్ లాక్ వేసే వరకు ఎడిటర్ ఉన్నాడు పక్కన డైరెక్టర్. సో చాలా క్లాషెస్ కూడా అయితే, ఈ సీన్ కావాలి, ల్యాగ్ ఎక్కడ ఉంది కట్ చేసి తనకి ఎట్లా కావాలి, అట్లా 3 ఎపిసోడ్స్ లాక్ చేసాం. అంటే ఎడిటింగ్ మొత్తం ఈజీగా అయిపోయిందిరా? అబ్బాయి ఏంద్రా ఈ బాధ ఎంత అంటే ఇట్లా లేదు, నేను చాలా ఎంజాయ్ చేస్తాను వర్క్ సీరియస్లీ. వేరే బయట అదర్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాం, లైక్ రీల్స్ ఎడిట్ చేస్తాం అండ్ కంటెంట్ వీడియోస్ చేస్తుంటాం అండ్ వ్లాగ్స్ ఎడిట్ చేస్తాం అండ్ బిజినెస్ కొన్ని వీడియోస్ వస్తాయి బయట. అవన్నీ చేసేటప్పుడు మన నేమ్ బయటికి వెళ్ళదు. ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రియురాలు, అందులో మన నేమ్ రిప్రజెంట్ పడుతుంది కదా స్క్రీన్ పైన, అప్పుడు మనకు అనిపిస్తుంది వా చూసుకుంటారు ఆడియన్స్ అని. మంచిగా ఇంకా ఎంజాయ్ చేస్తాను నేను చాలా వర్క్. 3 ఎపిసోడ్స్ ఆ లవ్ స్టోరీ, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఆ ప్రాజెక్ట్ ఆడియన్స్ చూసి వాళ్ళ లవ్ని వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ది మన సొసైటీ మార్కెట్లో బయట లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ మంది ఉంటారు. మీరు మా ప్రాజెక్ట్ చూడండి, కనెక్ట్ అవుతుంది మీకు. ఇది నా అంటే ఒక ఎమోషనల్ అవుతారు. మా హీరో ఏదైతే ఉన్నారో మా క్యారెక్టర్ ఉదయ్, ఆ అబ్బాయి చేసిన పర్ఫార్మెన్స్, తను యాక్ట్ చేసేసాడు, జీవించేసాడు అనొచ్చు. అండ్ ఆ అమ్మాయిలు అబ్బాయి లైఫ్లోకి ఎట్లా వచ్చారు, సో పక్క మీకు నచ్చుతుంది, చూడండి. అమ్మాయిలలో మీకు బాగా యాక్ట్ చేస్తారని ఎవరనిపించింది? సో నాకైతే జోయా క్యారెక్టర్, ఏం పేరు అమ్మాయి పేరు? ఖుషి అమ్మాయి చాలా బాగుంది యాక్టర్. నేను చాలా బాగుందా, బాగా యాక్ట్ చేసిందా? బాగా యాక్ట్ చేసింది. పాయల్ పర్ఫార్మెన్స్. జోయా అన్నారు, ఇప్పుడే ఖుషి అన్నారు. జోయా బాగుంది,
ఓకే జోయా బాగుంది కుష్ పాయల్ బాగా యాక్ట్ చేసింది. జోయా కూడా బాగా ఇచ్చేసింది అండ్ రష్ని కూడా బాగా ఇచ్చేసింది. ముగ్గురు అమ్మాయిలు అందరూ చెప్పారు ఇంకా. లేదు నేను స్టోరీ పెట్టా ఇన్స్టా ఫైనల్ లాక్ అన్నప్పుడు ఒక నేమ్ ఇచ్చా ముద్దు గుమ్మలు అని మా ప్రాజెక్ట్ అమ్మాయిలకి. సో మా ముద్దు గుమ్మల్ని మీకు పరిచయం చేయడానికి వెయిట్ చేస్తున్నాను. మీరు చూడండి నాకు నచ్చిందా, నాకు పర్ఫార్మెన్స్ అంతా ఓకే. సో ఆడియన్స్ ఆ ముగ్గురు కరెక్ట్గా చేశారు. ఓకే పక్కన పెట్టేసి ఒక పేరు చెప్పండి. చెప్పాను కదా అందుకే ముగ్గురు పేర్లు చెప్పారు ఫైనల్గా. పాయల్, ఖుషి, ఖుషి. సరే పోనీ. ఈ వెబ్ సిరీస్లో 3 ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, యా మీకు పర్సనల్ ఫేవరెట్ ఎపిసోడ్ ఏది? నాకు 3 బాగా నచ్చాయి కానీ థర్డ్ది బాగా కనెక్ట్ అనిపించింది. సో స్టోరీ చూసే ఆడియన్కి కానీ ఫస్ట్ మేము రిలీజ్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ వెయిట్ చేస్తారు ఆడియన్స్. థర్డ్ ఎపిసోడ్ నాకు చాలా బాగా నచ్చింది. అది మా డైరెక్టర్ ఓన్ స్టోరీ. మా డైరెక్టర్ బయోపిక్ అనొచ్చు కానీ కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఓకే ఇన్సిడెంట్స్ మరి అంత నా సేమ్ సింగర్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. ఓకే. యా మీకు నచ్చుతుంది. ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మ్యూజిక్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి కమెంట్స్ వచ్చాయి. మీరేమనుకుంటున్నారు? మీకు ఎలా అనిపించింది మ్యూజిక్? I love the music actually. The music, if you listen to it, you will get goosebumps. So, music thing is the favorite part of the web series. If you listen to it, you will get it. He done a great job. He did a great job. ట్రైలర్లో అయితే చాలా బాగా అనిపించింది. అండ్ వెబ్ సిరీస్లో కూడా అదే హై ఉంటుందా? Yes, same. More than that. ఓకే. అది ట్రైలర్ లేదండి, ట్రైలర్లో అదే ఉంటుంది, వెబ్ సిరీస్లో ఇంకా ఎక్కువ ఉంటుంది మ్యూజిక్. మీ ట్రైలర్ చూసుకుంటే మ్యూజిక్ పైన చాలా కామెంట్స్ వచ్చాయి బాగుందని. అండ్ బయట చాలా వరకు మంచి ఫ్రెష్గా వచ్చింది, ఫీల్ గుడ్, కరెక్ట్ యాప్ట్ అయింది. అంటే ఒక ఫ్రెష్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో మేము తీస్తున్న ప్రాజెక్ట్. అండ్ మీరు మా సిరీస్ చూస్తే ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో ఈవెన్ దో ఫస్ట్ ఎపిసోడ్ మ్యూజిక్ జరిగిన మా డైరెక్టర్కి నచ్చిన ఇంకొక బెస్ట్ ఇద్దామని, ఈవెన్ దో మా క్రూ ఒకసారి కూర్చొని చూసుకున్నా ఇంకా కొంచెం కావాలంటే మా మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వీళ్ళకి ఇదే ఎక్కువ అని అయితే లేదు, ఇంకా మంచి గీత అవుట్పుట్ మాది వస్తుందంటే బిఫోర్ నైట్ మేము అక్కడ స్టే చేసి స్టూడియోలో వర్క్ చేసుకొని ఆడియన్స్కి మంచిగా ఇవ్వాలండి. సో ఫర్దర్ అందరు కొత్త వాళ్ళం ప్రాజెక్ట్స్, మా ఫర్దర్ ప్రాజెక్ట్స్ అయినా ఒక మంచి పిల్లర్స్ అయితే ఉన్నారు మాకు, మా టీంకి. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్న శ్రీ విద్యా, సినిమాటోగ్రఫీ తీసుకున్న మా డైరెక్టర్, ఎవరు వద్దు ఇంకా చాలు ఇక్కడితో అనే వాళ్ళైతే కాదు, మంచి అవుట్పుట్ ఇద్దామని. మీకు ట్రైలర్లో మ్యూజిక్ బాగా అనిపించింది మీరు అంటారు. ఈవెన్ దో ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయినా చూడండి, కంప్లీట్ 3 ఎపిసోడ్స్ మీరు పడిపోతారు, ఇంకా ప్రియురాలతో లవ్లో పడిపోతారు. ఆ మ్యూజిక్ మీరు కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అని చూస్తారు. సో అండ్ ఒక పర్టికులర్ సీన్లో, ఏ పర్టికులర్ సీన్లో మీకు ఇక్కడ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది మీకు? క్లైమాక్స్లో మీకు అనిపిస్తుంది అనమాట హీరోయిన్స్ ఇట్లా, అప్పుడు మీరు ఆల్రెడీ ఏడ్ చేసి ఉంటారు, మీరు సిరీస్ చూస్తున్న మధ్యలో ఎమోషనల్ అయిపోయి ఉంటారు, కానీ ఆ పాట వచ్చినప్పుడు ఎక్కేస్తుంది, మీకు ఇంజెక్ట్ అవుతుంది స్లోగా. ఉదయ్ గారు, మీరు ఈ వెబ్ సిరీస్లో హరిగా ప్లే చేశారు కదా, మెయిల్ లీడ్. సో ఈ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడానికి మీరేం చేశారు? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కాబట్టి నా లైఫ్లో కూడా జరిగినాయి లవ్ స్టోరీస్ కాబట్టి అది చెప్పంగానే నేను దానికి కొంచెం కనెక్ట్ అయ్యాను అనమాట. స్క్రిప్ట్ చదివినప్పుడు కానీ నరేట్ చేసినప్పుడు కానీ నేను దానికి కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యాను. సో నాకు అది యాక్ట్ చేసేటప్పుడు ఈజీ అయిపోయింది, ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా ఈజీ అయింది. సో పర్ఫార్మెన్స్ బెటర్ వచ్చింది దానివల్ల. మీరు ఈ వెబ్ సిరీస్లో ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? అర్థం కాదు. ఛాలెంజెస్, ఎనీ డిఫికల్టీస్? అంటే క్యారెక్టర్స్ అంటే 3 స్టేజెస్ చేయాలన్నప్పుడు కొంచెం ఫేస్ చేశాను. సో అట్లనే షూట్ చేసుకుంటూ. ఆ వేరియేషన్కి ఎలా అడాప్ట్ అయ్యారు? అంటే వేరియేషన్ అంటే పాస్ట్లో జరిగిన నా ఇన్సిడెంట్స్ కొంచెం గుర్తు తెచ్చుకొని ఆ సీన్ చదువుకుంటూ, సో దాంట్లో ఈ 2 మిక్స్ చేసుకుంటూ అలా దానిలో ఇన్వాల్వ్ అయ్యి చేశాను అనమాట. సో అంత వేరియేషన్ ఉంది. మీ పర్సనల్ ఫేవరెట్ ఏంటి? ఈ 3 వేరియేషన్స్లో 3 ఎపిసోడ్స్లో మీ ఫేవరెట్ ఏంటి? పాయల్తో ఉంటుంది. సో ఫస్ట్ ఎపిసోడ్లో అది నా ఫేవరెట్. రియల్ క్యారెక్టర్ ఏంటది? అది రియల్ క్యారెక్టర్. పాయల్తో రియల్ క్యారెక్టర్ వచ్చిందంటారా? అవును. అండ్ ఈ వెబ్ సిరీస్ చేయడానికి రీజన్ ఏంటి? డీకే, శ్రీ విద్య. ముందు తెలుసా వాళ్ళు మీకు? ఫస్ట్ ప్రాజెక్ట్ నేను చేశాను వీళ్ళతో, ఇంతకుముందు ప్రాజెక్ట్ కూడా చేశాను. సో ఏంటంటే ప్రొడ్యూసర్ కూడా ఫ్రెండ్ అనమాట. సో దానికోసం గుర్తు కలిసి టీంతో కలిసి వర్క్ చేశాను. అండ్ మీరు షూట్లో కొంచెం గ్యాప్ దొరికినా కూడా ఇంటికి వెళ్ళలేదంట.
అంటే వెళ్ళే సిచ్యువేషన్ వెళ్ళే సిచ్యువేషన్ నాకు అంత రాలేదు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నేను ట్రావెల్ చేయాలంటే 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఇంటికి. మళ్ళీ అక్కడి నుంచి మార్నింగ్ 6కే పిలుస్తాడు, 5కి పిలుస్తాడు. నేను అక్కడి నుంచి లేచి నేను ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు లేట్ అయిపోతుంది. సో అక్కడే ఆ రూమ్స్ ఉండి అక్కడ స్టే చేసి అట్లా షూట్ చేసాను. డ్రింకింగ్ సీన్స్లో మీరు నిజంగా డ్రింక్ చేశారంట, నిజమేనా? నిజంగా అంటే నిజమే చేయించాడు డీకే చేయించాడా? అంటే అయితే వస్తుంది బ్రో, ఫీల్ వస్తుంది బ్రో. చేపియాలని డీకేతో అట్లా చేపించిండు. మీరు కూడా తాగారా? టీ టోట్లర్ డీకే. మీరు ముగ్గురు అమ్మాయిలతో వర్క్ చేశారు కదా, ఎవరితో మీ ర్యాప్ బాగా వర్కౌట్ అయింది అనిపించింది మీకు? ర్యాప్ అంటే కెమిస్ట్రీ నాకు ఎక్కువ పాయలతోనే ఉంటుంది, ఎందుకంటే ప్రీవియస్ ప్రాజెక్ట్ కూడా వర్క్ చేశాను కాబట్టి. ఎందుకంటే ఒరిజినల్గా రియల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది కాబట్టి బాగా చేశారు. లేదు అట్లా ఏం లేదు. పాయల్ మంచి ఫ్రెండ్, బట్ ఎట్లా అంటే నాకు ఆ కంఫర్ట్ ఉంటుంది పాయల్తో. తను కూడా చాలా డెడికేటెడ్ ఉంటుంది, ప్యాషనెట్ ఉంటుంది, దేనికి నో అని చెప్పదు. డైరెక్టర్ ఏమైనా చెప్తే ఇది కావాలంటే అది ఇస్తుంది అవుట్పుట్. ఓకే. సో అంటే వీళ్ళు కూడా ఇచ్చారు అట్లా అని కాదు, ప్రీవియస్గా వర్క్ చేశారు కాబట్టి నాకు కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి అర్థమైపోయిందిలేండి వీళ్ళు ఇచ్చారు. అండ్ ఫ్యూచర్లో మీరు ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? పాయలా మళ్ళీ? అట్లేం లేదు, ఛాన్స్ వస్తే ముగ్గురితో చేస్తాం, ఇంకా ఛాన్స్ వస్తే ఇంకా వేరే వాళ్ళతో కూడా చేస్తాం. అండ్ డీకేతో మీ ఎక్స్పీరియన్స్? డీకే నాకు స్మాల్ బ్రదర్ అంతే. ఇక అంటే ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ తర్వాత మేము చాలా కనెక్ట్ అయ్యాం. సో ఈ జర్నీలో, ఈ ప్రాజెక్ట్ జర్నీలో ఇంకా డీకే చాలా క్లోజ్ అయిపోయాడు నాకు. సో ఎట్లా అంటే తమ్ముళ్ళలాగా ట్రీట్ చేస్తా, ఏదో ఫ్యామిలీ మెంబర్ ట్రీట్ చేస్తా. అట్లనే శ్రీ కూడా అంతే, శ్రీ కూడా సిస్టర్ లాగానే చూస్తాను నేను. స్మాల్ బ్రదరా? నేను శ్రీ స్మాల్ సిస్టర్. మీకు బాగా నచ్చిన పోర్షన్ ఏంటి హోల్ ప్రాజెక్ట్లో? అట్లేం లేదు, నాకు టోటల్ ఆ జర్నీ నచ్చింది యాక్చువల్లీ. సో వీళ్ళతో ట్రావెల్ చేయడం అనేది చాలా ఎట్లా అంటే కొంతమంది పీపుల్తో కనెక్ట్ అవుతాం కదా మనం, ఆ కనెక్షన్ నాకు వీళ్ళతో వచ్చింది. సీరియస్. ఏ పార్ట్ మీకు టఫ్ అనిపించింది యాక్టింగ్? టఫ్ అంటే ఒకరోజు నైట్ మార్నింగ్ అయిపోతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది, అయినా కూర్చోబెట్టి చేయించాడు. అది చాలా ఇట్లా నిద్ర ఆపుకుని మొహం కడుక్కుని మళ్ళీ అట్లా చేసాను. సో ఇప్పుడు శ్రీవిద్య కూడా ఉండే, ఆమె కూడా అంతే ఫేస్ చేసింది. అట్లా ఒక న్యాప్ వేసి లేచింది. కానీ తను ఎలా ఉన్నా అవసరం లేదు, మీరు తను కెమెరా కూడా ముందు ఉంటారు ఉండదు కాబట్టి, కదా, అవును. కెమెరా ముందు ఉంటారు కాబట్టి మీరు కొంచెం ఫ్రెష్గా నిద్ర అది వస్తున్నట్టు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. బట్ అది తాగే సీనే కాబట్టి పర్లేదు, ఎట్లున్నా నడిచింది. అండ్ మీరు ఏ సీన్ కోసం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చేయాలని అనిపించింది? ఏ సీన్? పర్టికులర్ అట్లేం లేదు, కానీ జోయా ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో, అంటే కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది కదా, సో అది చేయాలని ఉండే నాకు బాగా. ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? ఇలా నన్ను అడిగితే బాగుందంట, చాలా బాగుందంట. ట్రైలర్లో రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ట్రైలర్కి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ వచ్చింది. ఓకే. మీకు ఎవరైనా కాల్ చేసి బాగుంది చెప్పారా? అందరూ మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరు కాల్ చేసి అప్రిషియేట్ చేయడం జరిగింది. సో బయట 2-3 ఆఫర్స్ కూడా వచ్చినాయి అన్న. నైస్. సో యాక్టింగ్ వైజ్గా ట్రైలర్లో ఏదైనా మీకు నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి. కళ్ళు కనిపిస్తలే అని లాస్ట్లో ఒక డైలాగ్ వస్తుంది, అది నా ఫేవరెట్. నువ్వు సిగరెట్ తాగుతావు అన్నప్పుడు కళ్ళు కనిపిస్తలే అని అంట సీరియస్, అది బాగుంది, నచ్చింది నాకు. మీకు తన ఫేవరెట్, తన యాక్ట్ చేసిన దాంట్లో మీ ఫేవరెట్? అంత మొత్తం నాకైతే పర్టికులర్ ఒక సీన్ అని లేదు, ఓవరాల్గా జర్నీ క్యారెక్టర్ ఎట్లా ఉందో సేమ్ అన్ని సీన్స్లో అన్ని షార్ట్స్ ఏమి కావాలి, ఎక్స్ప్రెషన్స్ అన్ని పర్టికులర్ ఒకటి చెప్పాలంటే నాకు లేదు, అన్ని చెప్తాను. ఈ ప్రొడక్షన్లో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, మీకు ఎలా అనిపించింది? అంటే డౌట్ఫుల్గా ఏమైనా చేశారా, లేకుంటే విత్ నమ్మకంతో అలాగా వెళ్ళిపోయారా ముందుకి? ఇప్పుడు మనకు ప్యాషన్ ఉన్నప్పుడు మనం అన్నీ వదులుకుని దీనిలోకి వస్తాం, డెఫినెట్గా నమ్మి వెళ్ళాల్సిందే. ప్రొడక్షన్ అన్నప్పుడు ఇవంటే ప్రొడక్షన్ కూడా ఫ్రెండ్దే, సో అయినా కొన్ని డౌట్స్ ఉన్నా కానీ అది డెఫినెట్గా అది క్లియర్ చేసుకుని వెళ్ళాలి ముందరికి. సో అప్పుడే కదా మనం కొంచెం రీచ్ వచ్చి మనం అయ్యేది యాక్టర్స్. ప్రొడక్షన్ పరంగా కూడా చాలా సపోర్ట్ వచ్చింది.
బడ్జెట్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది సార్. నువ్వు అనుకున్న బడ్జెట్ ఒకటి దానికి డబల్ అయింది. ఓ అయినా కానీ సమయం మేనేజ్ చేసుకుని షూట్లో మాత్రం ఏ డిస్టర్బెన్స్ రాలేదు. ఎక్కడ బడ్జెట్ ఎక్కువ అయింది అనుకుంటున్నారు? ప్రొడక్షన్లోనండి, అంటే ఏ ఎక్విప్మెంట్, ఎక్విప్మెంట్స్ లొకేషన్ అండ్ దానికి అనుకున్న షూట్ డేట్స్ తక్కువ, సో ఆ సీన్స్ అవి కాక ఎక్స్టెండ్ అయ్యి సో అట్లా బడ్జెట్ ఎక్కువ. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దానివల్ల డేస్ పెరుగుతున్న కొద్ది బడ్జెట్ పెరుగుతుంది. బట్ ఎప్పుడు ఆపేద్దాం అనేది ఒక అది రాలేదు. అక్కడ ప్రొడక్షన్ నుంచి చేద్దాం ఎంత ఓకే సపోర్ట్ చేస్తూ అలా టీం కూడా ఉండడం అది చాలా. ఇంకా మాకు ఫస్ట్ టైం నమ్మి, ఆయన కూడా ఫస్ట్ టైం, మేము కూడా ఫస్ట్ టైం, ఆయనకు తెలియదు అంతా, మా మీద అంతా నమ్ముకొని అది నమ్మకం పెట్టి వదిలేసి చేయడం చాలా. ఇప్పుడు మనం ఎంత ట్రస్ట్ చేస్తామో వాళ్ళు కూడా మనల్ని అంతే ట్రస్ట్ చేయాలి. సో ఈ టీం చేయగలదు అనే నమ్మకం ఉంటేనే వాళ్ళు కూడా పెట్టడానికి రెడీ ఉంటారు. సో వాళ్ళు అసలు దేనికి ఏ రోజు లేదు ఇది కాదు ఆపేద్దామని ఒక్క మాట కూడా రాలేదు. సో ఏది కావాలన్నా మిడ్ నైట్ అయినా కానీ కాల్ చేస్తే అరేంజ్ చేసేస్తాం. సో ఎంత లేట్ అయినా కానీ ఏమైనా కానీ ఆ రోజుకి ఏమేమి కావాలో ముందు రోజు కాల్ చేసినా లేకపోతే ఆ మూమెంట్లో కాల్ చేసినా అరేంజ్ చేస్తాం. ప్రొడక్షన్స్ మంచిగా ఉంది, ప్రొడక్షన్ వాళ్ళు మంచిగా వైకుంఠ మీడియాస్. ఈ టీంతో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ ఇంకా టీం మొత్తం లేదు. ఇది స్పెషల్ థ్యాంక్ ఈ కళ్యాణ్ అని ఉంటాడు అసిస్టెంట్ డైరెక్టర్, ఆయనకి చెప్పాలి. సతీష్, అరవింద్, డీకే, శ్రీవిద్య. అండ్ మ్యూజిక్ వచ్చేసి చరణ్ అంత అవుట్పుట్ ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్టింగ్లో, సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఎప్పుడైతే మ్యూజిక్ విన్నానో అది నాకు చాలా నచ్చింది. అండ్ ఎడిటింగ్ దివాన్, ఆయన కూడా అది నేను అవుట్పుట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో అంత ఉండదేమో మ్యూజిక్ కూడా అని అనుకున్నా, కానీ వచ్చినాక మాత్రం అప్రిషియేట్ చేసింది ఎక్కువ మ్యూజిక్. ఆ ట్రైలర్లో మ్యూజిక్ అసలు చాలా బాగుందని చెప్పేసి చాలా వచ్చినాయి కాల్స్ నాకు. అండ్ ఇక్కడ లేని అరవింద్ కూడా ఉంది. అరవింద్తో రాలేదు, బట్ ఆయన వల్ల సినిమాటోగ్రాఫర్, అదే అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ అరవింద్ అండ్ యాక్టర్. సో అరవింద్తో కాంబినేషన్ సీన్స్ అనేవి అసలు డెడ్లీ, ఫుల్ ఫన్. అసలు నైట్ అంతా చేసినా కానీ మేము నవ్వుకుంటూనే ఉంటాం. సో మనిషి అట్లా నవ్వుపిస్తూనే ఉంటాడు ఎప్పుడు. సో ఆ పార్ట్ నేను చాలా ఎంజాయ్ చేసిన దీంట్లో, అరవింద్తో కాంబినేషన్స్ అనేవి. అండ్ ప్రొడ్యూసర్ హరి, ఆయన కూడా ప్రొడ్యూసర్. క్యారెక్టర్ నేమ్ అదే, ఆయన పేరు కూడా అదే, హరికృష్ణ. సో ఆయన కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఈ ప్రీ ప్రొడక్షన్ కంటే ముందు 1 year నుంచి తెలుసు. ఈ ప్రాజెక్ట్ వచ్చినాక ఇంకా క్లోజ్ అయ్యాను అన్నమాట. సో ఆయన కూడా ప్యాషనేట్ ఉన్నాడు ఆయన కూడా. సో ఫిలిమ్స్ తీయడం కానీ హీ వాంట్ టు ప్రొడ్యూస్ అనమాట. అంటే మంచి టాలెంట్ని ఇవ్వాలి, కొంచెం ఎంకరేజ్ చేసి. సో హరి చాలా సపోర్ట్ చేసింది. చరణ్ గారు, నాకేనా ఇది? ఓకే ఓకే ఓకే, యా సారీ గైస్, సారీ. యా చరణ్ గారు, ఈ ప్రాజెక్ట్కి మీరు మ్యూజిక్ డైరెక్టర్తో మీ ర్యాప్ ఎలా అనిపించింది మీకు? డైరెక్టర్తో అంటే డీకే, నాకు డైరెక్టర్ కంటే ముందు దివాన్ తెలుసు. సో దివాన్ యాజ్ లైక్ మై బ్రదర్, ముందు నుంచి వర్క్ చేస్తున్నాం. ఏదైనా ప్రాజెక్ట్ కానీ సజెషన్స్ ఇలా ఇంతకు ముందు కొన్ని ప్రాజెక్ట్స్లో చేసాం. సో అది స్టిల్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లోనే ఉన్నాయి. సో దానికంటే ముందు ఈ ప్రాజెక్ట్ ముందుకు వస్తుంది. సో దివాన్ సజెస్ట్ చేసిండు, అన్న ఇట్లా ఒక ప్రాజెక్ట్ ఉంది, మ్యూజిక్ చేయాలి అది ఇది అని చెప్పి. సో అండ్ దెన్ డీకే వచ్చాడు, కలిసాము. అండ్ దెన్ వర్క్ స్టార్ట్ అయింది. మ్యూజిక్ వాళ్ళకి నేను ఎలా ఇస్తానో తెలియదు, ఈవెన్ వాళ్ళకు ఒక రిఫరెన్స్ కూడా లేదు. నేను చాలా చేశాను, ఐ మీన్ చాలా ఒక ఫ్యూ ప్రాజెక్ట్స్ చేశాను నేను. చేసిన తర్వాత అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. అయినా సరే ట్రస్ట్ చేసి దివాన్ డీకేకి చెప్తే దెన్ హీ ట్రస్ట్ మీ. ఆ తర్వాత అట్లా ముందుకు వెళ్తున్నాం మేము. సో షూట్కి ముందే మ్యూజిక్ స్టార్ట్ కొన్ని చేసుకున్నాం అనమాట. ఆ తర్వాత షూట్ కూడా జరిగింది. అండ్ డీకే ఎట్లా అంటే నాకు ఏదైనా వర్క్ ఉన్నా నైట్ 2 o'clock రమ్మన్నా వచ్చేవాడు. అట్లా బాగా మంచి ర్యాప్ ఉంది డీకేతో. అండ్ మీరు మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ఎడిటర్ అండ్ డైరెక్టర్, ఎందుకు మీరు వేరే వాళ్ళ జాబ్స్ని స్టీల్ చేస్తున్నారు? అంటే నేనే అంటే స్టీల్ చేయడం కాదు, ఎలా చెప్పలేదు, ఐ వుడ్ నెవర్, నేను ఎప్పుడు అనుకోలేదా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అని. జస్ట్ ఐ వాంట్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ఆల్ ద క్రాఫ్ట్స్, ఎడిటింగ్, మ్యూజిక్.
సో దట్ అది నాకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది టు డైరెక్ట్ చేసినప్పుడు కానీ. ఏమవుతుందంటే అన్ని క్రాఫ్ట్ల పైన ఒక నాలెడ్జ్ ఉంటే ప్రోడక్ట్ అనేది ఐ మీన్ మూవీ అనేది బయటికి బాగా వస్తుంది అని చెప్పి నేను జస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఐ జస్ట్ టచ్ చేశా అండ్ దెన్ ఇట్స్ గ్రాప్ మీ నన్ను తీసుకుంది మ్యూజిక్. సో అలా మ్యూజిక్లోకి వచ్చిన అంటిల్ ఐ బికమ్ మ్యూజిక్ అని వస్తుంది డైరెక్టర్ అయ్యే వరకు నేను ఇంకా ఇది చేస్తుంటా. అంటే దానికి హెల్ప్ అవుతుంది కదా. సో అన్నీ బాగుంటే దెర్ ఆర్ ఫ్యూ డైరెక్టర్స్ ఎవరంటే సంజయ్ లీలా బన్సాలి కానీ, రాజమౌళి గారు కానీ, అండ్ సందీప్ రెడ్డి గారు వంగ గారు కానీ, డైరెక్షన్తో పాటు వాళ్ళకి ఇంకా వేరే క్రాఫ్ట్స్లో కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దట్స్ హౌ వాళ్ళు మంచి అవుట్పుట్ తెచ్చుకుంటున్నారు. సో నాట్ అప్ టు దట్, నేను వాళ్ళతో కంపేర్ చేయట్లేదు, బట్ అండ్ నేను ఇన్స్పైర్. మీకు మూవీ మీద ఇంత నాలెడ్జ్ ఉంది కదా, సో ప్రియురాలు మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రియురాలు మీద నా ఒపీనియన్ అంటే ఫస్ట్ అటెంప్ట్ చేశాను అంటే నాకు తెలిసి ఫస్ట్ టైం ఇంతకు ముందు చేశాడంట. సో ఇది నాకు ఫస్ట్ అని చెప్పి నాతో స్టార్ట్ చేశాడు. సో బాగుంది, ఎక్కడ బాగాలేదని కాదు, యాక్టర్స్ కానీ శ్రీవిద్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిఓపి ఎవరో తెలియదు, ఎవరో చేశారో అనుకున్నాను, కానీ శ్రీవిద్య అని తర్వాత చేసిన తర్వాత ఖచ్చితంగా అమ్మాయి చేసింది. సో ఎలా వస్తుందో అని చూస్తే అవుట్పుట్ చూసిన తర్వాత చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ దివాన్ ఎడిట్ చేయడం, డీకే ఇంకా నరేట్ చేసి అన్న నాకు ఇక్కడ మ్యూజిక్ ఇట్లా కావాలి, అక్కడ అట్లా కావాలి. ఫస్ట్లీ నాకు మ్యూజిక్ ఈ ప్రాజెక్ట్కి చాలా టఫ్ నాకు. Why? Because I'm not fit in love BGM. I mean melodies. ఇది నాకు కొంచెం కష్టం. థ్రిల్లర్ అంటే ఐ కెన్, బట్ లవ్ అనేది కొంచెం ఎమోషనల్ మెలోడీస్ కదా, కొంచెం కష్టం. సో ఇట్లా కావాలి, అట్లా కావాలి, అట్లా అని చెప్పి డే అండ్ నైట్ మీరు చూసుకుంటే టీజర్కి ముందు 2 days కూడా డీకే నాతోనే పడుతున్నారు. ఐ మీన్ స్టూడియోలోనే ఉన్నాం. సో అలా వర్క్ చేసి తీసుకోవాల్సి వచ్చింది. మీరు ఈ ప్రాజెక్ట్లో ఒక మంచి సినిమాటిక్ వైబ్ ఉన్న సాంగ్ కంపోజ్ చేశారు కదా, దాని ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఐ లవ్ దిస్ సాంగ్. నాకు చాలా ఇష్టం ఆ సాంగ్ బేసికల్లీ. ఎందుకంటే దీనికి ముందు ఒకటి చేశాను, బట్ దానికంటే ముందు ఇది వస్తుంది కాబట్టి చాలా అవుట్ ఆఫ్ 4-5 ట్యూన్స్ చేసిన తర్వాత ఈ ట్యూన్ వచ్చింది. సో ఇది వచ్చిన తర్వాత డే బై డే ఇట్ షైనింగ్ అప్ చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ లిరిక్స్ కూడా బాగా రావడం జరిగింది. ట్యూన్ ఎవరు ఫైనలైజ్ చేశారు, మీరా డీకే? ట్యూన్ ఫైనల్ చేయాల్సింది డైరెక్టర్ ఎండ్ ఆఫ్ ది డే, బట్ ఆ జాబ్ కూడా నాకే ఇచ్చేసిండు. నేను ఇది చూపిస్తున్న అన్న ఇది బాగుంది, అన్న ఇది బాగుంది, అన్న ఇది బాగుంది, ఇప్పుడు నేను ఏది పిక్ చేసుకోవాలి అందులో. ఈవెన్ ఆ కన్ఫ్యూజ్ అయ్యి ఎండ్ ఆఫ్ ది డే ఇది బాగుంటుంది ఈ సాంగ్ అని చెప్పి తీసుకున్నాం. అండ్ ఎప్పుడైనా మనకి సాంగ్స్ ఎప్పుడైనా ముందు కంపోజ్ అయ్యి ఆ తర్వాత షూట్ జరుగుతుంది. ఇది షూట్ అయిపోయి ఎడిట్ అయిపోయిన తర్వాత సాంగ్ కంపోజ్ చేయాల్సి వచ్చింది. అది చాలా టఫ్ అనిపించింది నాకు. ఇంకా అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, ఏం చేసామో నాకే అర్థం కాలేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అయితే చేసాము. యా ఎండ్ ఆఫ్ ది డే చాలా బాగా వచ్చింది. వన్స్ మీరు చూస్తారు కదా, దెన్ నాకు అంటే నేను కంపోజ్ చేసింది నాకు ఎప్పుడు బాగానే ఉంటుంది. దట్స్ మీరు చెప్పాలి, దట్ షుడ్ అది మీరు చెప్తే బాగుంటుంది. అండ్ దివాన్ కానీ డీకే కానీ శ్రీవిద్య కానీ ఫస్ట్ అప్రిషియేషన్ శ్రీవిద్య దగ్గర నుంచి వచ్చింది. అండ్ ఈ సాంగ్ ఎవరు పాడారో ఇప్పటికీ ఎవరు తెలియదు, అది ఫైనల్గా తెలుస్తుంది. బేసికల్ ఏంటంటే ఫస్ట్ ఒకరితో పాడిపించినాం మేము సాంగ్, అండ్ దెన్ రఫ్గా, అండ్ దెన్ ఎవరైనా మంచి సింగర్తోని ట్రై చేద్దాం అనుకున్నాం. అండ్ దెన్ ఒక 10-15 మెంబర్స్తో ట్రై చేస్తున్నాం. ఎవరిది బాలే, మళ్ళీ ఫస్ట్ పర్సన్దే పెట్టుకున్నాం మేము. అది బాగానే ఉంటుంది. వీళ్ళందరిలో ఒక పర్సన్ పాడారు, అది ఎవరని తెలీదు. డెఫినెట్గా ట్రైలర్ చూస్తే నాకు మ్యూజిక్ చాలా బాగా అనిపిస్తుంది. సో వెబ్ సిరీస్లో కూడా నో డౌట్ బాగుంటుంది. అది అబ్సల్యూట్లీ డెఫినెట్లీ అది అంటే ఇది జస్ట్ ట్రైలర్. దానికి ట్రైలర్ ఎలా ఉంటుందంటే మ్యూజిక్ చాలా బాగుంటుంది. దానికోసమే ఇంకా వర్క్ చేస్తూ ఇప్పుడు కూడా నైట్ పడుకోకుండా వచ్చాయి కాబట్టి అద్దాలు పెట్టుకొని వచ్చాను, నిద్రలో ఉంటే ఇలా వేసుకుందాం అని చెప్పేసి అదే కంపోజ్ చేస్తున్నాను నేను.
సో యాక్టింగ్ పరంగా వస్తే నేను చూసినప్పుడు ఎప్పుడైతే రఫ్ కట్ చూసినప్పుడు కానీ చాలా న్యాచురల్గా అనిపించింది మన యుఎస్కే యాక్టింగ్ కానీ ఆ స్కిల్స్ కానీ తన యూఎస్కే యూఎస్కే ఉదయ్ సాయి కిరణ్ ఇట్స్ స్క్రీన్ నేమ్ యూఎస్కే అండ్ శ్రీవిద్య ఆయన డైరెక్షన్ కొత్త వాళ్ళు కదా ఏముంటుందిలే మనం కూడా కొత్త వాళ్ళమే కదా అనుకున్నా కమ్ టు మ్యూజిక్లో. అండ్ దెన్ దివాన్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కొద్దిగా నా మ్యూజిక్ కంటే దివాన్ ఎడిటింగ్కే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంకా అందరు ఫైనల్ చేసి బాగా వచ్చింది. అందరు అది శ్రీ విద్య ఐఎమ్ సారీ విద్య నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగినట్టు అమ్మాయిలు అంటే అరే తను చేయలేకపోతుందా కొన్ని షార్ట్ చూసా, ఇట్స్ ఫెంటాస్టిక్, చాలా బాగా చేసింది. ఎక్కడ నైట్ టైమ్స్ కానీ అరే ఇది ఎలా చేసిరా, ఆ టైంలో డిఓపిని ఏమైనా చేంజ్ చేసిరా, హౌ నైట్ టైం ఐ మీన్ నాకు వస్తుంది అట నైట్లో ఒక అమ్మాయి ఎలా చేస్తుంది అంటే చాలా తక్కువ ఫ్యూ పీపుల్స్ ఉంటారు. నేను అనుకోలేదు, ఆ తర్వాత విద్యానే చేసింది అంటే అబ్బా ఫెంటాస్టిక్, చాలా తన కోసం కొట్టాలి సీరియస్లీ. ఆయన ఎవరు ఎక్స్పెక్ట్, నేను అస్సలు అనుకోలేదు. సో అది నేను చూసినప్పుడు అలా అనిపించింది, నాకు చాలా బాగా వచ్చింది అనిపించింది. అదే సాంగ్కి వస్తే మీరు విన్న తర్వాత మీరు చెప్పాలి ఎలా వచ్చింది ఏంటి అనేది. సాంగ్ కంపోజ్ చేయడానికి బేసికల్లీ నేను 1.5 month నుంచి ట్రై చేస్తున్నా. డీకే అన్న వచ్చిందా ఈరోజు, అన్న అయిందా, అవుతుంది అని చెప్తున్నా కానీ ఏ రోజు రావట్లేదు. అంటే ఇప్పుడు ఒక ఎడిటింగ్ కానీ ఒక స్టోరీ కానీ మనం ఏ మూడ్లో ఉన్నా సరే కూర్చొని కంప్లీట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఎందుకంటే అది జస్ట్ ఒక టూల్స్ ఉంటాయి, ఇక్కడ కట్ చేయాలి ఇక్కడ వేయాలి. మ్యూజిక్ ఏంటి అంటే యూ షుడ్ క్రియేట్ ఫ్రమ్ యువర్ మైండ్. సో అది రావట్లేదు, నేనేమో ఆయనకు చెప్పట్లేదు, ఆయన రెగ్యులర్గా అడుగుతున్నాడు అన్న ఏంటన్నా అయిపోయింది అన్న. లాస్ట్ తనకు వినిపించే 1 day బిఫోర్ జస్ట్ ఒక హాఫ్ డేలో కంపోజ్ అయిపోయింది నాకు. యా ఆ తర్వాత ప్రోగ్రామింగ్ అనేది దట్ ఈస్ వేరే డిఫరెంట్ వర్క్, కానీ అది అట్లా వచ్చింది, అంత టైం పట్టింది. అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా మంది మంచి కమెంట్స్ మ్యూజిక్కే మంచి కమెంట్స్ వస్తుంది. అది సంతోషించాల్సిన విషయం అది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ అంటే మై బేబీ ఫర్ మీ నాకు నచ్చుతుంది, అవి వేరే వాళ్ళకి నచ్చుతుంది అనేది దట్ టు ఫస్ట్ టైం కదా. ఎవరికైనా ఒక చిన్న ఫియర్ ఉంటుంది, అరే నేను ఏమి ఇచ్చినానో నాకే తెలియదు, మేబీ అది నాకు బాగుండొచ్చు, అవతల వాళ్ళకి ఎలా బాగుంటుంది వై. బికాస్ ఇప్పుడు సినిమాటోగ్రఫీ అంటే నేను ఏదైనా చేయగలను, అండ్ డైరెక్షన్ కానీ ఎడిటింగ్ కానీ. మ్యూజిక్ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఇది బిగినింగ్ నాది, అంటే స్టార్టింగ్ కదా, ఎట్లా వస్తుందా ఏంట ఫ్లాస్ ఉండొచ్చు, జనరల్ ఆడియన్స్ ఏంటి అంటే దాన్ని నోట్ చేయలేరు. కానీ నేను ఐ వాంట్ టు సే ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్కి నేను ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే తెలీదు ఏ నోట్ ఎక్కడ ఉంటుంది, ఏ స్కేల్ ఎక్కడ ఉంటుంది, ఇదంతా నాకు అంటే ఐఎమ్ నాట్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు, ఐఎమ్ నాట్ ప్రో అంటున్నాను నేను. సో అది నేర్చుకుంటూ చేసి ఇలా వచ్చింది. ఇది ఎలా నేర్చుకున్నానంటే ఎలా చెప్పాలి, యూట్యూబ్. సింపుల్. దెర్ ఈజ్ నో టీచర్ ఫర్, అంటే మనకి దేనికైనా ఇప్పుడు లాయర్ కావాలన్నా దేనికైనా ఒక టీచర్ అది ఇది అంటే ఒక ఫిల్మ్ మేకింగ్ మాత్రమే దెర్ ఈజ్ నో గైడ్లైన్. అంటే నువ్వు ఇలానే తీయాలి ఇలానే చేయాలి అనేది ఫిల్మ్ మేకింగ్లో మాత్రమే లేదు. దెర్ ఈజ్ నో బార్డర్స్, దెర్ ఈజ్ నో రూల్స్ టు హౌ టు మేక్ మూవీ, నువ్వు ఇలానే తీయాలి ఇలానే చేయాలి అని. సో అదే నీకు పర్ఫెక్ట్ మనకి ఒక సెన్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటే మనం చేయొచ్చు. యూట్యూబ్స్లో కానీ గూగుల్స్లో కానీ దెర్ ఆర్ సో మెనీ ట్యుటోరియల్స్. ఇప్పుడు మనకేది తెలియకపోయినా మనకేం రాదో మనకేం కావాలో పర్ఫెక్ట్గా మనం గూగుల్ని అడిగితే అది కరెక్ట్గా మనకి ఇస్తుంది. అది మనం ఎంతవరకు తీసుకున్నాం అనే దాన్ని బట్టి మనం ఎంత నేర్చుకున్నాం అనేది ఉంటుంది. అండ్ సో మెనీ డైరెక్టర్స్తో మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా నేను కూర్చున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసేవాడిని, ఎలా చేస్తున్నారు ఏంటి. ఫస్ట్లీ నేనైతే అల్టిమేట్గా నేను అవుద్దాం అనే థాటే లేదు. ఐ వుడెంట్ ఎక్స్పెక్ట్
నేను అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యూజిక్కి నేను వస్తా అని, జస్ట్ అనుకున్నా నేర్చుకుంటే బాగుంటుంది కదా, అంటే ఒక నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నా. అలా డే బై డే నేను ఒక 6 monthsలో నేర్చుకున్నాను మ్యూజిక్. నాకు ఫేవరెట్ సీన్ అంటే ఎవరికైనా సరే డెఫినెట్లీ బ్రేకప్ అయిన తర్వాత ఒకటి ఉంటుంది కదా, సో ఆ క్లైమాక్స్కి ముందు బాగుంటుంది, అండ్ సిరీస్ స్టార్టింగ్లో కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెండింటిని నేను బాగా ఎంజాయ్ చేశాను అండ్ జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్ ఎండ్ వచ్చేటప్పటికి ఎండ్ వస్తేనే తెలుస్తుంది ఎందులో హై ఉంది. కొన్నిసార్లు జడ్జిమెంట్ అప్స్ అండ్ డౌన్ అయిపోతుంటాయి. లిరిక్స్ ఎవరు రాశారు దీనికి? లిరిక్స్ వరకు వస్తే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ వాసుదేవ్ జనపాలం. నా ఫ్రెండ్ తను, అంటే ఫ్రెండ్ ఎలా అయ్యాడంటే అది కూడా ఒక ప్రాజెక్ట్తో, ఆర్టికల్ అని చెప్పేసి ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్లో ఈజ్ అ ఫిలిం డైరెక్టర్. సో నౌ హీస్ ఇన్ యుఎస్లో ఉన్నాడు అనమాట. సో నాకు బెస్ట్ లిరిక్స్ అంటే చాలాసార్లు ట్రై చేసాం, డీకే కానీ నేను కానీ వాళ్ళతో వీళ్ళతో చాలా ట్రై చేసాం, కానీ పర్ఫెక్ట్గా రావట్లేదు. ఏంటంటే రెగ్యులర్ వర్డ్స్ కాకుండా కొంచెం యూనిక్గా ఉండేటట్టు కొంచెం ట్రై చేద్దామని అనుకున్నాం. వెంటనే నేను మన వాసుకి నేను కాల్ చేసి ఇలా కావాలి సార్ ఏమంటారు మరి అంటే, యాక్చువల్లీ ఆయన చాలా బిజీగా ఉన్నాడు, అయినా సరే మాకు టైం తీసుకొని రాసి పంపించాను. సో దానికోసమైనా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఆయన అంత బిజీలో ఉన్నాడు, డీకే చెప్పాలి అంటే డీకే బేసికలీ ఆ లిరిక్స్ ఏంటో తెలియదు, ఏది వచ్చినా సరే ఎందుకంటే తెలుగు హీ కెన్ టాక్ బట్ హీ కాంట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద లిరిక్స్. సో అప్పుడు నేనే కూర్చోబెట్టి డీకే దీన్ని ఇది అంటారు, దీన్ని ఇది అంటారు, దీన్ని ఇది అంటారు. కొన్నిసార్లు ఆ పదం నాకు కూడా తెలిసేది కాదు, ఎందుకంటే అంత డీప్గా రాశాను. సో ఇది మరీ నాకు కూడా అర్థం కావట్లేదు సార్, మీరు కొంచెం చేంజ్ చేసేయండి అంటే, ఆ తర్వాత ప్రతి దానికి మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆ లిరిక్స్ మొత్తం కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేస్తే హోల్ సిరీస్ మొత్తం ఆ సాంగ్లోనే ఉంటుంది. ఓ నైస్. ఫైనల్గా మీ వెబ్ సిరీస్ని ఆడియన్స్ ఎందుకు చూడాలనుకుంటున్నారు మీరు? ఎందుకు చూడాలని ఎందుకు చూడాలి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ప్రియురాలు అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో వాళ్ళ ప్రియురాల్ని వాళ్ళు గుర్తు చేసుకోవడానికైనా సరే ఒకసారి చూడండి. మరి అమ్మాయిలు ఆటోమేటిక్గా చూసిన తర్వాత వాడి ప్రియుడు గుర్తొస్తాడు. అమ్మాయి ప్రియుడు. అండ్ మీరు చెప్పండి. సో అంటే మీ పాస్ట్ని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోవడానికి అండ్ కొంచెం చూసినంతసేపు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు. సో డెఫినెట్గా చూస్తే మీరైతే ఇదేంది అనే ఫీలింగ్ మాత్రం రాదు. అందరు కనెక్ట్ అవుతారు. డెఫినెట్గా అందరు కనెక్ట్ అవుతారు. It's an emotional roller coaster ride which will go up and down. So for like if you have loved and you failed, then you should watch our web series. ఇది ఒక్క ముక్కని తెలుగులో చెప్పొచ్చు కదా. నేను కష్టపడి తీసిన నా కోసమైనా చూడండి. Why don't you say this single line in Telugu for the audience? నా కోసం చూడండి. నా కోసం చూడండి. Okay, definitely చూస్తారు. One more అంట. నా కోసం చూడండి ప్లీజ్. ప్రియురాలు నా వెబ్ సిరీస్ ప్రియురాలు వెబ్ సిరీస్ నా కోసం చూడండి. అందరు చూడండి ప్లీజ్. నేను తీసిన ప్రియురాలు. ठीक है, one more కూర్చో. నా కోసం చూడండి. बीच में इंटरव्यू नहीं यार. ఓకే నా డన్. యా డికే గారు ఎందుకు చూడాలంటే చేసిన వర్క్ చూడాలి, బట్ ఫ్రెండ్షిప్, లవ్ అండ్ ఒక ట్రస్ట్ మీరు అందరూ రికాల్ చేస్తారు, అందరి లైఫ్లో ఉంటుంది. అది రికాల్ చేస్తారు. చూస్తే ఒకటి అంటే గుర్తు చేస్తే వస్తాయి మైండ్లో, బట్ అది చూస్తే అరే ఇది నేనే కదా, ఈ క్యారెక్టర్ నాదే కదా ఫీల్ అవుతారు. ఆ ఫీల్ కోసం మనం చూడాలి ఒక్కసారి. దివాన్ గారు క్వాలిటీ అయితే బాగా వచ్చింది. సో ఆడియన్స్కి ఎందుకు చూడాలి అంటే, మన లైఫ్లో లవ్ అనేది ఏదో ఒక పార్టీ, స్కూల్ అయ్యొచ్చు, కాలేజ్ లైఫ్ అండ్ మన ఆఫీస్ ఎక్కడో చోట అనేది ఉంటుంది లవ్. సో మీరు వాళ్ళని ఒకవేళ మీరు సక్సెస్ అయితే హ్యాపీ, అండ్ వన్స్ మీరు బ్రోక్ అయితే మీ ప్రియురాల్ని మళ్ళీ గుర్తింపు తెచ్చుకోవడానికి మా సిరీస్ చూడండి. అలానే ఏడిపిస్తామని సిరీస్ చూసి ఏడ్చండి అని కాదు,
కనెక్ట్ అవుతారు. కరెక్ట్ అవుతారు. Please watch ప్రియురాలు Web series. on Vaikunta Media's కమింగ్ సూన్. ఏ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఈరోజు చాలా మీ వాల్యుబుల్ టైం తీసుకొని మా దగ్గరికి వచ్చినారు. అండ్ మీ వెబ్ సిరీస్ చూస్తే డెఫినెట్గా నాకు బాగా నచ్చింది. అండ్ మిమ్మల్ని చూస్తే ట్రైలర్ చూస్తే నాకు అది డెఫినెట్గా హిట్ అవుతుంది అనిపిస్తుంది. గైస్ ప్లీజ్ డూ వాచ్ ప్రియురాలు వెబ్ సిరీస్ ఆన్ వైకుంఠ వీడియోస్. థ్యాంక్ యూ. to watch.